షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు, కృష్ణుడు అని ఉంటుంది, కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసస్కి సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు కానీ ఆ ప్రార్థనలు కానీ చేస్తుంటారు. దాదాపు టీటీడీలో ఉన్నట్టు 22,000 మంది పనిచేసినటువంటి సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానం మేము గుర్తించాం. కానీ నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటిని సర్వే చేద్దాం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా, హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే, సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవత్తనడం జరిగింది. నిన్న మా కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల పర్యటనలో వచ్చిన సందర్భంలో వారికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారి ప్రసాదం గాని, స్వామివారి హారతి గాని తీసుకొని చాలా మంది పనిచేస్తున్నారని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దాదాపు 1000 పైచిలకు ఉంటారని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము ప్రతి ఇంటిని సర్వే చేసేదానికి ప్రతిపాదన నేను తీసుకురాబోతున్నాను. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్, మా బండి సంజయ్ గారు మాటల మీద వారు ఏదో విమర్శలు చేశారు. కరుణాకర్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం వెలింది. హిందూ దేవత విగ్రహాలు, పవిత్ర రథాలు, హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి. ఒక నాస్తికుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించారు. 2019 నుంచి 24 వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసినటువంటి సందర్భాలు టీటీడీలో ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు సిద్ధమా? ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా? అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు కానీ సాహిత్యం కానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాల్ విసురుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.